6 నెలల తేడాతో తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు మారిపోయారు, ప్రభుత్వాలు మారిపోయాయి, పాలన మారిపోయింది. జగన్ గెలవబోతున్నాడని చెప్పి కేసీఆర్ ఫూల్ అయ్యాడు. కేసీఆర్ గెలుస్తాడని ఆశించి జగన్ వెర్రివాడిగా మిగిలాడు. మొత్తానికి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని, ఆంధ్ర మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ప్రజలు తరిమి కొట్టారు. ప్రజా జీవితం నుంచి వెళ్లగొట్టారు. ఏ మీడియాకు అందని, ఏ సర్వేలు చూడని ఫలితాల్ని ఇచ్చి ప్రభుత్వాలని మార్చి పడేశారు. ఏపీలో చంద్రబాబు చాలా గొప్ప నాయకుడను, ఆయన పార్టీ గొప్ప సంస్కరణవాద పార్టీ అనుకుని జనం ఓట్లు వేయలేదు. కేవలం జగన్ మీద వ్యతిరేకతతో జగన్ అనే వాడిని ప్రజా జీవితం నుంచి వెళ్లగొట్టి తీరాలనే కసితో గత్యంతరం లేక చంద్రబాబుని ఎన్నుకున్నారు. తెలంగాణలోనూ అంతే. రేవంత్ రెడ్డి గొప్ప ఆదర్శ భావాలు కలిగిన నేతగానో, ఒక ఉద్యమకారుడుగా చూసి ఓట్లు వేసి జనం గెలిపించలేదు. కేసీఆర్ మీద అసహనం, అసంతృప్తి, అసహ్యం కలగలిపి కేసీఆర్ ని తెలంగాణ రాజకీయాల్లో లేకుండా చేయాలని జనం అనుకున్నారు. కేసీఆర్ కాకుండా ఎవరైనా పర్లేదు అనే నిర్ణయానికి వచ్చారు. దాని ఫలితమే రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం కావటం. రెండు రాష్ట్రాలు భారత రాజకీయాల్లో గొప్ప కేస్ స్టడీస్ లాంటివి. ప్రతిపక్ష నేతలపై ఆసక్తి లేకపోయినా అప్పటి వరకు పాలిస్తున్న వాడిపై ఉన్న అసహనం, అసహ్యం ప్రభుత్వాన్ని మార్చేటట్లుగా చేసింది. ఏ రాష్ట్రంలోనూ ప్రజలు పాలకపక్షంపై ఇంత కసిగా తిరగబడలేదేమో. దీనికి ప్రధాన కారణం వీళ్ళిద్దరూ నియంతలా వ్యవహరించటం. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓటేస్తే గెలిచి కేవలం 5 ఏళ్లు మాత్రమే తాము ఉంటామనే నిజం తెలుసుకొని కూడా రాజరిక పోకడలు పోవటం. విశాఖ రిషికొండలో జనం సొమ్ము 500 కోట్ల రూపాయలతో మాజీ సీఎం జగన్ కట్టిన ప్యాలెస్ చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి ఆ అప్పులని జనం నెత్తిన రుద్ది అభివృద్ధి పనులను గాలికి వదిలేసిన నేతలు చేసే విశృంఖల చేష్టలకు రిషికొండ ప్యాలెస్ ఓ ఉదాహరణ. ఇదొక్కటే కాదు, జగన్ 5 ఏళ్ల పాలన ఒక నియంత పాలనలాగే గడిచింది. తాను అనుకున్న వాళ్ళకి ఎలాంటి పదవులు అయినా కట్టపెట్టడం, ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్ళని తిరిగి రాజ్యసభ సభ్యులని, ఎమ్మెల్సీలను చేయటం, 400 మంది సలహాదారులని లక్షల జీతాలు ఇచ్చి పోషించటం, హెలికాప్టర్లో వెళ్తున్నా నేల మీద ట్రాఫిక్ ని నిలిపేయటం, ఎటు వెళ్తే అక్కడ పరదాలు కట్టించటం, 5 ఏళ్లలో ఎన్నడూ ఒక్క రోజు కూడా మీడియాను పిలిచి ప్రెస్ మీట్ పెట్టకపోవటం, తనను విమర్శించిన వాళ్ళని, తనకు ఇష్టం లేని వాళ్ళని లోపల వేయించటం, జనం సొమ్ముతో విలాసాలు, విపరీతమైన ప్రచారం, చుట్టూ వందిమాగదులు, నిత్యం భజన, జగన్ కారణ జన్ముడంటూ పొగట్టలు. ఇది కాదు, 5 ఏళ్లు ఏపీలో జరిగింది ఖచ్చితంగా నియంత పాలనే. ఒక డాక్టర్ కరోనా సమయంలో మాస్కులు ఇవ్వటం లేదంటూ కంప్లైంట్ చేస్తే అతన్ని పిచ్చోణ్ణి చేసి కొట్టారు. ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా? జనం ఏం తాగాలో, ఏం తినాలో జగన్ నిర్ణయిస్తాడు. దేశం మొత్తం దొరుకుతున్న లిక్కర్ బ్రాండ్లని కాదని సొంత లిక్కర్ బ్రాండ్లను సృష్టించి అవి తాగాల్సిందేనని రూల్ పెడతా. ఇది నియంతృత్వం కాదా? అక్క చెల్లెలకు డబ్బులు ఇచ్చారని నిత్యం చెప్పుకోవటం, అది జనం సొమ్ము అనే విషయం మర్చిపోవటం, మా అబ్బ సొత్తు మీకు అందరికీ పంచుతున్నాను అన్నట్లు బిల్డప్ ఇవ్వటం, ఇది నియంతృత్వం కాదా? సరిహద్దు రాళ్లపై జగన్ బొమ్మలు, పాస్ పుస్తకాలపైన జగన్ బొమ్మలే, తాతలు ఇచ్చిన ఆస్తులు పైన కూడా జగన్ ముద్రలే. ఇంత నియంత పోకడల బాబాయిని హత్య చేస్తే కూడా ఆ హంతకులు ఎవరో తెలుసుకోలేనంత దుర్మార్గపు పాలన. అందుకే జనం ఓపిక పట్టారు, 5 ఏళ్లు భరించారు, ఆ తర్వాత ఓటుతో వెలివేశారు. ఇదే సమయం, గొప్పతనం. జగన్ది ఖచ్చితంగా నియంత మనస్తత్వం. ఇక కేసీఆర్ మాత్రం తక్కువ తిన్నాడా? 10 ఏళ్లు తెలంగాణలో నియంత పాలనే. ప్రగతి భవన్ పేరుతో జనం సొమ్ము 100 కోట్లు ఖర్చు పెట్టి రాజమహల్ నిర్మించుకున్నాడు. ఆ రాజమహల్లోకి సామాన్యులను ఎవ్వరిని రానివ్వలేదు. ఆయన ఇప్పుడు సామాన్యుల్ని కలవటం కూడా లేదు. అయితే తన రాజ్మహల్ లేకపోతే ఫామ్ హౌస్,
వందల ఎకరాల ఫామ్ హౌస్ ఎలా వచ్చిందో ఇప్పటికీ ఎవరికీ తెలియని ఓ చిదంబర రహస్యం. ఓ ఎంపీ, ఓ ఎమ్మెల్యే, ఓ మంత్రి కేసీఆర్ ని కలవాలంటే అది ఆషామాషి వ్యవహారం కాదు. ఆయన సెక్రటేరియట్కి రాడు. తాను ఎక్కడ ఉంటే అదే సెక్రటేరియట్ అట. ప్రజాస్వామ్యంలో ఇది నియంత్రణ పాలన కాదా? తెలంగాణలో 10 ఏళ్ల పాటు ఓ చక్రవర్తి, ఓ యువరాజు, ఓ యువరాణి, ఓ ఆంతరంగికుడు, చక్రవర్తి మేనల్లుడు, వీళ్ల కనుసన్నల్లోనే తెలంగాణ పాలనంతా కూడా నడిచింది. ఇది నియంతృత్వం కాదా? కేసీఆర్ జాతీయ పార్టీ పెడితే ప్రభుత్వం సొమ్ముతో వందల వాహనాల్లో మహారాష్ట్ర వెళ్లి వస్తాడు. తెలంగాణలో అనుమానం ఉన్న ప్రతి వాడిని ఫోన్ ట్యాపింగ్ పేరుతో వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూస్తారు. ప్రతిపక్ష పార్టీలు, వ్యాపారులు, మీడియా వాళ్ళు ఎవరిని వదిలిపెట్టలేదు. ప్రతి వాడిపైన జులుమే. దళిత బంధు పేరిట 10 లక్షల రూపాయలు ఇస్తాను తీసుకోండి, రైతు బంధు పేరుతో డబ్బులు విసురుతాను ఏరుకోండి. తాను ఓ అపర మేధావి. కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా నేనే డిజైన్ చేశా అంటాడు. మీడియా వాళ్ళంతా ఆహా ఓహో అని రాస్తారు. చుట్టూ ఉన్న నాయకులు, ఎమ్మెల్యేలు కేసీఆర్ ని అపర మేధావిగా, కారణ జన్ముడిగా పొగుడుతారు. చివరికి తెల్లారి లేస్తే మందుతో మొహం కడుక్కునే కేసీఆర్ ని తెలంగాణ గాంధీ అంటూ, తెలంగాణ బాపు అంటూ ఆకాశానికి ఎత్తేస్తారు. ఆధునిక ప్రజాస్వామ్యంలో సరళీకృత విధానాలతో మనుషులంతా ఒక్కటే నినాదంతో ప్రపంచం ముందుకు పోతుంటే తెలుగు రాష్ట్రాలు మాత్రం నియంతల పాలనలో ఇరుక్కున్నాయి. జనం డబ్బుని కేసీఆర్, జగన్ వీళ్ళ అబ్బా సొత్తులాగా ఇష్టం వచ్చినట్లు తిని తగలేశారు. నెంబర్ 1 స్టేట్ అని చెప్తూనే లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చారు. 8% కమిషన్ పేరుతో కాంట్రాక్టర్స్ నుంచి వేల కోట్ల రూపాయలు గుంజారు. ఖచ్చితంగా ఇది నియంతల పాలన. ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకోవాలి. ఆధునిక నియంతల పోకడలు ఎలా ఉంటాయో తెలంగాణలోను, ఆంధ్రప్రదేశ్లోను చూశారు. ఇలాంటి పార్టీలు, ఇలాంటి నేతలు మళ్ళీ గద్దెనెక్కకుండా అడ్డుకోగలిగితేనే ప్రజాస్వామ్యానికి అసలైన అర్థం దొరుకుతుంది.